ఈరోజు డే 7 జాంగో డిస్కస్ చేసాం. సో, ప్రీవియస్ డేలో మనం డైనమిక్ కంటెంట్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది డిస్కషన్. సో, ఇప్పుడేంటంటే మనం జస్ట్ జాంగో టెంప్లేట్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, జాంగో టెంప్లేట్ ట్యాగ్స్ అంటే మనం లూప్స్ చూసాం. ఫర్ లూప్, వైల్ లూప్, తర్వాత ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్, ఎలిఫ్. సో, వీటన్నిటి మనం జాంగో టెంప్లేట్ ట్యాగ్స్ అంటాం. సో, యూజువల్లీ ఏంటంటే ప్రీవియస్‌లో మనం డేటా లైక్ ఆహ్, ఈ కీస్ అవన్నీ యూజ్ చేసేసి పాస్ చేసేసి డైనమిక్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక కండిషన్‌ని ఏంటనేది ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ అనేది లాగిన్ అయినప్పుడు డాష్‌బోర్డ్ గానీ, ప్రొఫైల్ గానీ కనిపించాలి. లేకుంటే ఆహ్, ప్లీజ్ లాగిన్ గానీ, ఇన్‌వాలిడ్ క్రియేషన్ సంథింగ్ ఏదో ఎర్రర్ అలాంటివి చూపించాలి. తర్వాత మనం ఇప్పుడు ఒక జెప్టో అప్లికేషన్ ఉంది. దాంట్లో మనం సమ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసినప్పుడు అవన్నీ ఐటమ్స్ అనేది మనకి కార్ట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో, అలాగా మనం లూప్స్, కండిషన్స్ యూజ్ చేసుకొని చేద్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ కంటెస్ట్‌లోని సమ్ తీసుకుందాం. లైక్ నేమ్స్ మంజునాథ్, సచిన్ రామ్. సో, నెక్స్ట్ ఈజ్ లైక్ ట్రూ అని తీసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం హోమ్ పేజ్‌లోకి వెళ్దాం. సో, కామెంట్ అవుట్ చేసేద్దాం ఇంతవరకు. సో, ఇక్కడ మనం యూఎల్ తీసుకుందాం. సో, యూఎల్‌లోని ఏంటి అనేది చూసుకుందాం. సో, ఫస్ట్‌గా ఫర్ లూప్ యూజ్ చేద్దాం. సో, ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ నేమ్స్ సో అండ్ ఫర్ తీసుకుందాం. సో ఎల్ఐ తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనం సో నేమ్ తీసుకుందాం. ఇది రావట్లేదా? నేమ్ తీసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటనేది రిఫ్రెష్ చూద్దాం. రన్ చేద్దాం. సో మనం ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. సో మనకి నేమ్స్ అన్నీ షో అవ్వాలి. తర్వాత ఇంకో కోడ్ రాస్తాను. ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఓకే, రన్లో ఉంది. సో నెక్స్ట్ యా, ఇక్కడ చూడొచ్చు మంజునాథ్ వచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక కార్లో మనం ప్రొడక్షన్ షో చేయడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఈజ్ లాగిన్ అని ఉంది కదా. సో మనకి ఈ కోడ్ చూపుతాం. మనం ఇక్కడ ట్రూ ఇచ్చాం కాబట్టి మనకి ఏం రావాలి? యూజర్ ఈజ్ లాగ్డ్ ఇన్ అని రావాలి. సో చూద్దాం. యా, యూజర్ ఈజ్ లాగ్డ్ ఇన్. బికాజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మనం ఇక్కడ వ్యూస్లోని ట్రూ అని రాసాం. సపోజ్ ఇక్కడ మనం ఫాల్స్ అని రాద్దాం. సో ఫాల్స్ అని రాస్తే మనం ఇక్కడ ఏమొస్తుంది? యూజర్ ఈజ్ నాట్ లాగ్డ్ ఇన్ అని వస్తుంది. చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా మనం ఈ టెంప్లెట్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు డే 7లోని టాపిక్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం.